ఒకసారి ధర్మవరం మాజీ శాసనసభ్యుడు వెంకటరామరెడ్డి గారితో ఈ పులివెందుల గొడవ ఆయన కూడా వెళ్ళొచ్చినట్టున్నారు. ఈ పులివెందుల అరాచకం ఏంటి సార్? దాని గురించి ఏమన్నా సంక్షిప్తంగా మీరు మాట్లాడతారా, కామెంట్ చేస్తారా వెంకటరామరెడ్డి గారు? పులివెందుల ఎలక్షన్స్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ బాగా బలంగా ఉందని, జగన్మోహన్ రెడ్డి గారు గ్రాఫ్ బాగా పడిపోయింది అని చెప్పేసి చూపించే ఒక ప్రయత్నం చేస్తున్నారు. డెఫినెట్ గా అధికారంలో ఉన్న మీరు అలాంటి గ్రాఫ్ చూపించాలి అంటే ఓట్ల రూపంలో వాళ్ళను అడిగి మేము ఇది చేశాము, మేము ఈ డెవలప్మెంట్ చేశాము, మేము ఈ సంక్షేమం చేశాము అని అడిగి తెచ్చుకోవాలా తప్ప అక్కడ దౌర్జన్యం చేసి, అక్కడ భయభ్రాంతులు చేసి, అక్కడ అక్రమ కేసులు కట్టి వాటి ద్వారా వాళ్ళను చేసిన తర్వాత మేము అక్కడ మెజారిటీ తగ్గించామనో ఇంకో విధంగానే చూపించాలనే ఒక ప్రయత్నం నిజంగానే డెమోక్రటిక్. ఇప్పుడు మేము కుప్పంలో గెలవడం జరిగింది, కుప్పంలో జెడ్పీటీసీ గెలిచినాం, ఎంపీపీలు, మున్సిపాలిటీ అన్ని కైవసం చేసుకున్నాం. ఎక్కడే గాని ఒక గొడవ జరిగిన ఆధారాలు లేవు, ఒక గొడవ జరిగినట్టు కూడా ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేసిన దాఖలేదు. మోరవర్ వీళ్ళు నామినేషన్ వేసిన తర్వాత జెడ్పీటీసీలకు వీళ్ళకైతే అంటే మున్సిపాలిటీ అయితే జరిగింది కానీ ఎలక్షన్స్ జరిగినాయి, బాగా వైసీపీ కైవసం చేసుకుంది. కానీ ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు అయితే నామినేషన్ అంతా వేసి ఎలక్షన్లకు రెడీ అయిన తరుణంలో తెలుగుదేశం పార్టీ చేతులు ఎత్తేసింది, మేము చేయలేము, ఎలక్షన్ చేయలేము. ఇది అంత ఆ విధంగా, ఎందుకంటే వాళ్ళ 40 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ లోకల్ బాడీస్ కూడా నడిపించుకోలేమైన పరిస్థితిలో జరిగింది, ఎక్కడ గొడవలు కానీ లేదు. కానీ ఈరోజు పులివెందులో అలా కాదు. పులివెందుల్లో గొడవలు చేసి దాని మీద అక్రమంగా వాళ్ళను రిగ్ చేసుకోవాలన్న ఒక ఆలోచన, భయాందోళన చేయాలన్న ఒక ఆలోచన, దానికి పోలీసులు ఏ విధంగా వంత పాడుతున్నారనేది మనం చూస్తూనే ఉన్నాము. ఈ రోజు కూడా చూసినాం పేపర్లో. మళ్ళీ మొన్న ర్యాలీ చేసినందుకు అవినాష్ రెడ్డిను వీళ్ళందరి మీద కూడా ఒక 50 మంది మీద 60 మంది మీద కేసులు కట్టారు. నాకు అర్థం కాని ఏంటంటే ఎంపీడీఓ పర్మిషన్ తీసుకోకుండా ర్యాలీ చేశారు. ఒకరు తన్నలు తిన్నారని ప్రజాస్వామ్యబద్ధంగా డిఎస్పీ దగ్గరికి ర్యాలీ చేసుకుంటూ వస్తే దాని మీద కూడా కేసు కట్టారు. యాక్చువల్ గా అది ర్యాలీ అనొచ్చు, యాక్చువల్ గా అది ర్యాలీ అవుతుందా కాదా? వాళ్ళంతా కంప్లైంట్ చేయడానికి వెళ్తుంటే అది ర్యాలీ ఎట్లా అవుతుంది అనేది నాకు డౌట్. కంప్లైంట్ చేయడానికి ఇట్స్ నిరసన అనేది ప్రజాస్వామ్య డెమోక్రసీలో ప్రైమరీ కదా. మీరు దానిలో కూడా మీరు యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి ఉంటా అంటే ఇంకేం నాకు అర్థం కావటం లేదు. ఎలా పోవాలా అంటే తన్నలు తినవాడు ఆడుండి ఒక్కోడు లైన్ లో పోయి ఇది చేసుకోబోతుంటారు. నిరసన తెలియజేయడం కూడా తప్పైన పద్ధతిలో చూస్తారు. ఎందుకంటే వీళ్ళందరి మీద కేసు కట్టాలి, కేసులు కట్టేసి బెదిరింపు చేయాలి. కరెక్ట్ ఎలక్షన్ నేను అక్కడ చూశాను, బైండ్ ఓవర్లు చేస్తున్నారు 50-60 మీద. నాతో వచ్చిన ప్రచారంలో చేస్తున్న వాళ్ళు కూడా చెప్తున్నారు, మా లీడర్లు అందరూ మమ్మల్ని అందరినీ ఎలక్షన్లు అప్పుడు ఉంచారు, మీరే ఆడవాళ్ళే గట్టిగా ముందరుండి చేసుకోవాలా. ఈ రోజు పులివెందుల్లో రాజకీయం సరిగ్గా లేదు అనే పద్ధతిలో అక్కడున్న లీడర్లు కూడా చెప్తున్నారు. అంటే ఎంత భయాందోళన గురి చేస్తున్నారో అర్థం చేసుకోండి. డెఫినెట్ గా వాళ్ళు గెలవాలి అనుకుంటే ఒకవేళ దీంతో మొత్తం ఏం లేదు, 9 నెలల్లో మారిపోయేది ఏమీ లేదు కదా. 9 నెలలు కొత్తగా వచ్చేది ఏమీ కూడా లేదు. చనిపోయిన కుటుంబానికి ఇచ్చేసింటే అటుకు అయిపోయేది అంటారు. కానీ కేవలం ఒక సుప్రమసీ చూపించుకోవాలి ఈ ప్రాంతంలో అనే ఒక ధోరణితో. అదే విధంగా నిన్న డిఎస్పీ మాట్లాడిన మాటలు కూడా విన్నాం. గతంలో 20-30 సంవత్సరాలుగా ఆ రోజు కాలానుగుణంగా ఆ రోజు ఉన్న ఇబ్బందులలో ఆ ప్రాంతంలో వర్గపోర్లు జరిగిండే ఉండొచ్చు. అంత మాత్రం మళ్ళీ మనం అదే రాజయుగానికి పోయి మళ్ళీ అదే మనం విచ్చలవిడితనం చేస్తాము, దానికి మేము వెన్నుదన్నుగా ఉంటాము అని చెప్పడం నిజంగా అదొక ఇది పంచాయతీ చేస్తున్నట్టు కదా. ఒక డిఎస్పీ స్థాయి అధికారి కదా, మీరు 4 ఏట్లు వేసినారో వీళ్ళు 2 ఏట్లు వేస్తే తప్పేముంది అనేది. డెఫినెట్ గా ఆ కాలం వద్దనే ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా ఆ ఫ్యాక్షన్ గానీ ఆ గొడవలు గానీ వద్దడానికి నేను క్లియర్ కట్ గా చెప్తున్నాను. ఎప్పుడైనా గానీ ఒక ఫ్యాక్షన్ గానీ ఒక గొడవకు గానీ చేయాలంటే సిస్టమ్ లో సరిగ్గా జరగనప్పుడే, అంటే మనల్ని ప్రొటెక్ట్ చేయాల్సిన పోలీస్ ఆఫీసర్, మనల్ని అండగా నిలవాల్సిన పోలీస్ ఆఫీసర్ ఎప్పుడైతే మనకు అండగా నిలబడ్డో అప్పుడు ఆ డిఫెన్స్ మెకానిజం ఫెయిల్ అయినప్పుడు ఖచ్చితంగా బాధితులకి ఇంకో ఆప్షన్ లేకుండానే అఫెన్స్ మెకానిజం వస్తాడు. ఆ విధంగా పురుడు పోసుకునేదే ఫ్యాక్షనిజం అనేది. ఎక్కడైనా కానీ చూసుకోండి. ఎందుకంటే మేమందరం కూడా ఫ్యాక్షన్ కి బాధితులం. దానికి బాధ్యులు ఎవరు అని చెప్పాలి అంటే పోలీస్ డిపార్ట్మెంటే, వేరేదేంది కాదు. ఆ రోజున్న వ్యవస్థలో సమానంగా చూడకుండా ఎవరైతే అధికారంలో ఉన్న వాళ్ళకు అండగా నిలబడేయడమో లేకుంటే ఇంకో దానిలకు అండగా నిలబడటంతోనే ఇవన్నీ కూడా వస్తుంటది. సో దానికి బాధ్యులు వాళ్ళే అవుతారు డెఫినెట్ గా. ఎందుకంటే ఈ రోజు వాళ్ళు చెప్పిన నీతే మళ్ళీ తిరుగుతా వస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, నువ్వు వేసిన ఏ విత్తనం వేస్తే అదే చెట్టే వస్తా అంటది. సో డెఫినెట్ గా 40 ఏళ్ళు చంద్రబాబు నాయుడు తన పరిపాలనలో చెప్పుకోవడానికి ఏంది లేకో కేవలం గొడవలు చేసి దాని మార్గాన రూపంలోనే
ఓట్లను సంపాదించుకోవాలా లేకుంటే ఎలక్షన్ జరిపించుకోవాలనే పద్ధతి చూస్తాడు. అయితే ఒక మాట చెప్పండి, హైకోర్టు వాళ్ళు నిష్పాక్షికంగా ఎన్నికలు జరిపించండి అని ఆదేశాలు ఇచ్చారు. అయినప్పుడు కూడా ఇప్పుడు కిషోర్ ఇష్యూ చూసాము, మాచర్ల అయింది, ఆయన ఏ రకంగా అరెస్ట్ చేశారు. ఇప్పుడు చివరి హైకోర్టు ఆశ్చర్యపోయే విధంగా జరిగినటువంటి తీరు మీద వెంటనే విడుదల చేయండి అని ఆదేశించింది. అనేక చోట్ల ఇప్పుడు జేసీ ఇష్యూ కూడా ఇప్పుడు మీకు బాబాయ్ అవుతారో పెద్దనాన్న అవుతారో పెద్దారెడ్డి గారు, ఆయన అసలు లోపలికి కూడా మా చిన్నాన్న అవుతారు కదా, ఆయన అసలు ఊళ్ళోకి ఎంటర్ గానే పోవటం, మళ్ళీ ఇప్పుడు ఏదో గొడవలు ఏంది అసలు మీకేమనిపిస్తుంది? హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన ఇప్పుడు మీరు అన్నారు హైకోర్టు ఆర్డర్స్ అని. మా పెద్దారెడ్డి చిన్నాన్న విషయంలో హైకోర్టు క్లియర్ కట్ గా ఆర్డర్ ఇచ్చింది, ఎస్పీ గారికి డైరెక్షన్ ఇచ్చింది. ఎస్పీ గారిని డైరెక్ట్ చేస్తూ మీకు ఇన్ఫర్మేషన్ పెద్దారెడ్డి ఇస్తాడు, మీరు అక్కడ ప్రొడక్షన్ ఇచ్చి పెట్టాలి అని చెప్పేసి. మేము ఇప్పటికి ఒక 10 సార్లు మేము ప్రయత్నించిన ప్రతిసార్లు ఆగినాడు. ఎస్పీ గారికి లెటర్ రాస్తే ఎక్కడో వైజాగ్ లో నరేంద్ర మోడీ యోగాదానికి వస్తున్నాడు కాబట్టి ఇక్కడ బందోబస్తు ఇవ్వలేమంటారు. ఎక్కడో మహానాడు కడప జిల్లాలో జరుగుతుంటే ఇక్కడ బందోబస్తు ఇవ్వలేమంటారు. ఆ విధమైన పరిస్థితి. అంటే కోర్టు ఆదేశాలను కూడా వీళ్ళు అలో చేసే పరిస్థితి లేదు. దానిని కూడా ధిక్కరించి కంటెంప్ట్ వేసి మేము పోవాలని చూస్తే దానికి ఆగినారు. వాళ్ళు చెప్పేది మీరు కంటెంప్ట్ వేసినారు కదా, కోర్టులో తెచ్చుకోండి అంటారు. కంటెంప్ట్ ఎందుకు వేసినాము? మీరు అమలు చేయడం లేదు కాబట్టి కంటెంప్ట్ వేసినాము. అమలు చేస్తే కంటెంప్ట్ అనేది రాదు కదా. సో దీంట్లో ఒక బరి తెగించిన వాతావరణంలో వీళ్ళందరూ పనిచేస్తున్నారు. ఇది ఎంత కాలం ఉంటుందో ఏమో నాకు ఎవరు అండతో చేయాలి. ఇప్పుడు ఎవరు రమేష్ రెడ్డి ఆయన ఎవరి ఇంటి మీద దాడి చేశారంట కదా మళ్ళీ. అవును, మళ్ళీ తాడిపత్రుల్లో ప్రతి చోట దాడులు అనేది కామన్ అజెండాగా పోతుంది. ఎందుకు జరుగుతుంది? ఎక్కడైనా దాడులు జరిగినాయనుకో, పెద్దారెడ్డి ఎంబడి వేరేనా వెళ్ళారు అంటే వాళ్ళ మీద దాడి, ఒక భయభ్రాంతులు క్రియేట్ చేయాలి. అంటే పబ్లిక్ గా చెప్తున్నారు, మీరు పెద్దారెడ్డితో వెళ్తే మీ మీద దాడులు చేస్తామని పబ్లిక్ గా చెప్తున్నారు. దాని మీద కేసులు ఉండవు. మమ్మల్ని కొట్టారు అని ర్యాలీ చేస్తుంటే దాని మీద కేసులు ఉంటాయి. మరి ఇప్పుడు ఈ పరిస్థితిలో ఇట్లాంటి పరిస్థితుల్లో పులివెందుల్లో మాత్రం హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా పోలీసులు పట్టించుకునే అవకాశం ఉంటుందా? కామ్గా ఏదో డ్రామా నడిపేస్తారు, పట్టించుకోరు. అది ఎప్పుడో ఎలక్షన్ తర్వాత పోయి చూద్దాంలే, ఏదో ఒకటి కౌంటర్ వేసేద్దాంలే అనే పద్ధతికి ఉన్నారు తప్ప ఆ భయం ఉంటే తురక అతని మీద చేసిన కేసులో ఎవరికి అంత విచ్చలవిడితనం ఎందుకు ఉంటది? ఎన్నో దానిలో మీకు 111 BNS 111 చట్టం వర్తించదు అయినా గానీ సోషల్ మీడియాలో పెట్టడం, కేసులలో పంపించడం ఏంది 6 నెలలు 7 నెలలు వాళ్ళ దాకా ఎందుకండి? మీరే కదా బాధితులు దీంట్లో. కొత్త మిమ్మల్ని కూడా అదే విధంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు కదా. సో దీనిలోకి ఏం పోస్టింగ్ల కోసం, ప్రమోషన్స్ కోసం, దీనిల కోసం చేస్తున్నారు. కానీ వీళ్ళు చేసే కార్యక్రమం ద్వారా లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్సే కాదు, ఫ్యాక్షనిజాన్ని మళ్ళీ పెంచి పోషించే వాళ్ళగా తయారవుతారు. అది కంట్రోల్ చేయడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడే సమాజంలో ఇప్పుడిప్పుడే మెరుగైన జీవితానికి అలవాటు పడుతున్న ప్రజానికం కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎందుకు బాధించబడ్డవాడు ఎందుకు ఊరుకుంటాడు చెప్పండి? తర్వాత తనది తను కూడా ఏదో విధంగా ముందుకు రావాలని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ రోజు మనం అడ్డుకున్న రోజు ఏమంటాడు? ఆ రోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు కదన్నా, ఇది అని అనే మాట అంటారు. కానీ దానికంతా మూలం ఎవరు? దీనికి ఐ రిక్వెస్ట్ ద ఆఫీసర్స్ ఆల్సో ఖచ్చితంగా బ్యాలెన్స్ గా పోండి. మీరు వేసే ప్రతి విత్తనము కూడా భవిష్యత్తు తరాలకు ఫ్యాక్షన్ గానీ ఇంకోటి గానీ ఈ రౌడీజం పెంపొందించిన వాళ్ళు అవుతారు కానీ తగ్గించిన వాళ్ళు అవుతారు. మీరు మీ మనసుకు నచ్చినట్టుగా పని చేయండి తప్ప పైన చెప్పిన అధికారులు లేకుంటే ఇంకోరు వాళ్ళ ప్రెజర్స్ వల్ల చేయొద్దని చెప్పాలని దయచేసి కోరుతున్నాను. రైట్, మీ విజ్ఞప్తి బాగానే ఉంది కానీ మరి పోలీసు వారు ఏం చేస్తారు చూద్దాం. ఇక పోస్టింగ్ల కోసం ఎంతకైనా చేస్తారు, చూద్దాం ఏం జరుగుతుందో.